హలో. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. నా పేరు కృష్ణవేణి అండి. హ్మ్. ఎక్కడి నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నాను నేను. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణవేణి గారు. చెప్పండి అమ్మ, ఎవరి గురించి ఆ తెలుసుకోవాలి? ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. జయశ్రీదేవి. జయ శ్రీదేవి. ఆ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 25, అక్టోబర్ 25, 2001. 2001వ సంవత్సరం. పుట్టిన టైం కూడా చెప్పండి అమ్మ. 3 గంటల తెల్లవారుజామున 3 గంటలండి. తెల్లవారుజామున 3 గంటలకు. ఆ, ఏ ఊర్లో పుట్టింది పాప? కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. అదే. సాయిరామ్మా. సాయిరామ్ గురుజీ. ఈశ్వరానుగ్రహ వల్ల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? అదే అండి, అమ్మాయికి 2 సంబంధాలు చేతి వరకు వచ్చి అవి క్యాన్సిల్ అయినాయండి. అవి ఆహా. అదే కుదిరితే ఇంకా అయిపోయిందంట అనుకున్నప్పుడు అది క్యాన్సిల్ అయిపోయినాయి. తెలియజేస్తానమ్మా, వివరంగా తెలియజేస్తాను. ఏంటి? ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం శ్రవణ నక్షత్రము, మకర రాశిలో జన్మించారు, సింహ లగ్నము, గురువారం నాడు జన్మించారమ్మా. జాతక రీత్యా ఈ పాపకు జన్మలగ్నాత్తు సింహలగ్నం అయ్యింది. జాతక రీత్యా ఏ దోషాలు సంపూర్ణంగా వర్తించవు. ఈ పాప జాతకంలో త్వరగా గనక వివాహం గనక జరిగితే వైవాహిక జీవితానికి సంబంధించి కొద్దిగా సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉందమ్మా. తత్కారణంగా తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న కొన్ని పుణ్యకర్మలు, దేవతా కార్యక్రమాల వల్ల ఆ పాపకు కళ్యాణానికి సంబంధించి చివరిదాగా వచ్చి క్యాన్సిల్ అవ్వడం అనేది ఆ పాపకు మంచి జరగడానికి అని మీరు భావించాలి. ఎందుకంటే చూసిన సంబంధమే గనక ఈ పాపకు వివాహం గనక జరిగితే వైవాహిక జీవితంలో అవి సమస్యలుగా మారి కళ్యాణ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అవి తప్పిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ధనస్థానంలో, ద్వితీయ స్థానంలో బుధుని యొక్క స్వక్షేత్రంలో తృతీయాధిపతి అయిన శుక్రుడు కలిసి ఉండడమే దీనికి దోష కారణం అన్నమాట. ఎక్కడైనా సరే ఏ లగ్నానికైనా ధనస్థానంలో, ద్వితీయ స్థానంలో బుధ శుక్రులు గనక సంచరిస్తూ ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు కళ్యాణానికి సంబంధించిన వయసు గురించి వివరంగా తెలుసుకోకుండా గనక వివాహం చేస్తే ద్వికలత్ర యోగాన్ని పొందే యోగ్యత ఉంటుంది. తత్కారణంగా ఆ దోషం కలగకుండా ఉండడానికి మీరు చేస్తున్న కొన్ని పుణ్యకర్మల వల్ల మాత్రమే అది ఆలస్యం అవడానికి కారణమవుతుందన్న విషయం తెలుసుకోవాలి. ఈ పాప జాతకంలో ప్రస్తుతము అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇలా వచ్చి క్యాన్సిల్ అవ్వడం కూడా ఆ పాపకు మంచి జరగడానికని మీరు భావించాలి. ప్రస్తుత కాలంలో ఈ పాపకు జాతక రీత్యా 2024 సెప్టెంబరు 17వ తారీఖు వరకు రాహు మహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. కళ్యాణ జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో విఘ్నాలు తొలగిపోవడానికి బుధవారం నాడు మహాగణపతిని గరికతో పూజించాలి. ప్రతిరోజు ఆ పాప ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలు లేని జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారిని వేడుకోవాలి. స్వయంవర పార్వతీ మంత్రం అని ఒకటి ఉంటుందమ్మా. ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌరియై నమః. ఈ యొక్క మంత్రాన్ని స్నానం చేసే సందర్భంలో, స్నానం ఆచరించడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు, ఈ మూడింటిని కలిపి ఆ నీటితో గనక స్నానం ఆచరించినట్లయితే ఈ యొక్క స్నానాన్ని మంగళ స్నానం అంటారు. వివాహ జీవితాన్ని కోరుకునే ప్రతి స్త్రీ కూడా వివాహానికి నిర్ణయం అయిన తర్వాత కళ్యాణానికి ముందు రోజు ఈ యొక్క మంగళ స్నానం ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి మంగళ స్నానాన్ని వారి యొక్క వైవాహ జీవితానికి సంబంధించి శుభం కోరుకుంటూ ఏ స్త్రీ అయితే స్వయంవర పార్వతి మంత్రాన్ని పఠిస్తూ గనక ఆచరిస్తారో ఆ యొక్క స్త్రీకి సకాలంలో వైవాహ జీవితం ద్వారా ఉన్నతమైన జీవితం కావడమే కాకుండా దాంపత్య జీవితంలో సఖ్యత, అదేవిధంగా సకాలంలో వివాహ భాగ్యము, సకాలంలో అన్యోన్య దాంపత్యతో కూడిన సత్సంతానము అన్నీ చక్కగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే మీకు కొన్ని వివరాలు వివరంగా తెలియజేస్తానమ్మా. ఆ విధంగా మీరు ఆచరించినట్లయితే సకాలంలో మీ పాపకు వివాహానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోయి మంచి వైవాహ జీవితంలో జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. సరేనమ్మా, విన్నారు కదా గురుగారు మీ పాప గురించి అడిగారు. చక్కటి పరిష్కారాలు